ఎగ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: 2 గుడ్లు, కొద్దిగా ఆయిల్, కారం, కొద్దిగా ఉప్పు. ముందుగా పెనం పెట్టుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత 2 గుడ్లను తీసుకొని ఇలా మనం పగులగొట్టేసి గిన్నెలో కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నది ఈ మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, ఎంత కావాలో అంత ఉప్పు, కొద్దిగా కారం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. సరిపడ కారం వేసుకొని మొత్తం పేస్ట్లా అయ్యేలాగా మనం స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఇలా మనం గడ్డ కట్టకుండా కారం, ఉప్పు బాగా గుడ్డు సొనలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గుడ్డు సొనలో మనం పెనం పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పెనం మీద వేడెక్కిన తర్వాత మనము ఈ ఎగ్గు మిశ్రమాన్ని అట్టులాగా వేసుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఎగ్గు తొందరగా మాడే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా మందంగా రాకుండా పలుసగా సొన మొత్తం చుట్టూరా పెద్ద ఆమ్లెట్ అయ్యేంత వరకు వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల్లోనే ఇది తయారైపోతుంది. దీన్ని మళ్ళీ తిప్పి మరో పక్క వేసుకోవాలి. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత మాడకుండా సిమ్లోనే ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఆమ్లెట్ రెడీ అయినట్టే. ఎంతో రుచికరమైన ఈ ఆమ్లెట్ పప్పుచారులోకి కానీ, పప్పులోకి కానీ, లేదా టమాటా సాస్లో కానీ తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆమ్లెట్ వేరే ప్లేట్లోకి వేసుకోవాలి.